హలో గైస్ ఈ రోజు ఖుషి తల్లి మార్నింగ్ లెగవగానే బయటకైతే తీసుకెళ్ళమని వాళ్ళ డాడీని అయితే అడుగుతుంది. ఖుషి వాళ్ళ డాడీ అయితే ఖుషిని బయటకి తీసుకెళ్ళక చాలా డేస్ అయిపోతుంది. అందుకని ఖుషిని రెడీ అవ్వమన్నాడు. ఖుషి 5 minutes లో నాతో రెడీ చేయించుకుని ఇంకా వాళ్ళ డాడీని అయితే లాగుతుంది రమ్మని చెప్పి. ఖుషి అయితే రెడీ అయిపోయింది కానీ వాళ్ళ డాడీకి మాత్రం మంచం దిగాలని అస్సలు లేదు. నన్ను కూడా అంతే, టీ చేసి ఇవ్వు వెంటనే లెగుస్తాను అంటాడు. నేను చేసి తీసుకొచ్చినా కూడా చాలా సేపటి వరకు లెగవకుండా ఫోన్ చూసుకుంటాడు. నేనైతే ఇంట్లో ఎంత పనైనా చేస్తాను, ఏది చేయమన్నా కూడా చేస్తాను, కానీ టీ పట్టుకుని వెయిట్ చేయాలంటే నాకు చాలా చిరాకు వచ్చేస్తుంది. టీ తీసుకొచ్చినట్టు చూస్తారు కానీ ఫోన్ నొక్కుంటూ ఒక 5 minutes అయితే కంపల్సరిగా వెయిట్ చేపిస్తారు. నాకు తెలిసినంత వరకు ఇలాంటి వాళ్ళు ఇంటికి ఒకళ్ళైనా ఉంటారు. ఇంకా ఖుషి తల్లి వాళ్ళ డాడీ అయితే షాప్ కి వెళ్ళి వచ్చేసారు. షాప్ ఎంతో దూరం కాదులేండి, పక్క సందులోనే ఉంటుంది. ఇంకా షాప్ అంకుల్ అయితే చాక్లెట్ ఇచ్చారంట, అందుకని అడుగుతుంది వాళ్ళ డాడీని. ఆల్రెడీ అలాంటి చాక్లెట్ ఒకసారి గొంతులో వేసేసుకుంది కదా, అందుకని వాళ్ళ డాడీ నీ కోసం బ్యాగ్ లో పప్పలు తెచ్చానమ్మా చూసుకో అని చెప్పి అన్నాడు. ఇంకా తెచ్చుకున్న నేల టపాసులను కూడా కింద పడేసి ఆ పప్పలేంటో చూసుకుంటుంది. ఇంకా వీటిని చూసి చాక్లెట్ కూడా మర్చిపోయింది. ఇంకా ఇవి ఓపెన్ చేయమని పట్టుకుంది. ఇంకా ఓపెన్ చేసి కొన్ని ఇస్తే తినేసింది. ఆ తర్వాత తెచ్చుకున్న నేల టపాసులతో కూడా ఆడుకుంటుంది. ఇంకా నేను కూరగాయల కోసమని ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేశాను. ఇంకా వెంటనే వచ్చేసింది బటరు బ్రెడ్ కావాలని చెప్పి. ఇంకా నెయ్యితో కాలుస్తానన్నా కూడా వద్దని చెప్పి అలా తినేస్తుంది. ఓకే గైస్, ఈ వీడియో ఇంతే. ఇంకా బై బాయ్.